ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమను నీ దానములు. హెచ్చించువాడవను, అందరికీ బలమిచ్చువాడను నీవే. మొదటి దినవృత్తాంతములు 29:12. ప్రేయ్ జీసస్. ఈరోజు June 24, ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్త సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల మన ప్రియులందరికీ కృపయు, క్షేమము, సమృద్ధి, సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఐశ్వర్యం ఇచ్చేవాడు దేవుడే, గొప్పతనాన్ని కలిగజేసేవాడు కూడా ఆయనే, సమస్తము ఏలేవాడు, ఈ సృష్టిని సృష్టించినవాడు, ఎవరు పాలకులు, ఎవరు ఎలా ఉండాలో నిర్ణయించేవాడు ఆయనే, నీకు నాకు బలం ఇచ్చేవాడు ఆయనే, పరాక్రమమైన కార్యక్రమాలు చేయించేవాడు ఆయనే, అన్నీ కూడా ఆయన వల్లే. ఇచ్చించేవాడు ఆయనే, అందరికీ బలం ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఆ దేవుడు నీ దేవుడు, యెహోవా దేవుడు మన తండ్రి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా, తన కుమారుని ద్వారా మనకు రక్షణ, దీవెన తీసుకుని వచ్చాడు. ఆదాము తప్పు చేసి ఏవైతే కోల్పోయాడో వాటిని కలువరి శిలువ ద్వారా, శిలువ మరణం ద్వారా మనకు తిరిగి ఈ దీవెనని తీసుకుని వచ్చారు. కాబట్టి బిడ్డలారా, నీవు నేను రక్షణ పొందిన నీవు నేను ఆత్మీయంగా బలపడదామా, ఫ్రూట్ఫుల్గా ఉందామా? అలాగే ఇవన్నీ కూడా ఐశ్వర్యము, గొప్పతనము, మంచి పేరు, బలము, పరాక్రమం, ఇవన్నీ దేవుడు మనకి అనుగ్రహించి, హెచ్చించి గొప్ప కార్యం చేసే ఆ కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. దేవుడు నిన్ను ఆత్మీయుడిగా, మంచి భక్తుడిగా, భక్తురాలుగా లేవనెత్తునుగాక. మన బిడ్డలను కూడా ఆత్మీయులుగా చిన్నప్పటి నుంచి యేసేపు వలె, సామ్యూయేలు వలె, ఎస్తేరు వలె లేవనెత్తునుగాక. ఆమేన్. అలాగే అన్ని విషయాల్లో ఐశ్వర్యమును, సమృద్ధిని, దీవెన, మంచి ఆరోగ్యం, క్షేమం, సమాధానం దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, అవునైనా ఐశ్వర్యము, గొప్పతనం ఇచ్చేవాడు నీవే, బలమును నైనా హెచ్చించేవాడు నీవే, పరాక్రమించేవాడు నీవే. మీరు మాకు దయచేయండి. ఈ పరిచయం ప్రతి బిడ్డకు అనుగ్రహించి కృప చూపించండి. ఏ వ్యతిరేకతలు, చీకటి శక్తులు, వాటి ప్రభావాలు ఎక్కడ మా మీద ఈ పరిచయం పనిచేయనివ్వదు. దుష్టుని బంధిస్తూ మీరు బంధించండి. నైనా కృంగిన వాళ్ళు లేవనెత్తండి, బలహీనను బలపరచండి, దరిద్రంలో ఉన్న వారిని విడిపించి ఐశ్వర్యవంతులుగా చేయండి. నైనా ఆర్థిక సమృద్ధిని ఇవ్వండి, అప్పుల నుంచి విడిపించండి. బిడ్డలను చదివించుకోవడానికి ఇబ్బందులే, అయ్యా ఫీజులు కట్టుకోవడానికి ఇబ్బందులే, రెంట్ కట్టుకోవడానికి ఇబ్బందులు ఉన్నవాడిని కూడా దర్శించి కృప చూపించి లేవనెత్తండి. గొప్ప కార్యాలు చేసి నైనా ఫైనాన్షియల్గా న్యూ డోర్స్ ఓపెన్ చేయండి. కుటుంబంలో సమాధానం ఉండాలా, మనశ్శాంతి ఉండాలా, నెమ్మది ఉండాలా. నీ కృపా సమృద్ధి నాయన ప్రతి ఒక్కరు అనుభవించాలా. మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి హైక్స్ ఇవ్వండి, మంచి ప్రమోషన్స్ ఇవ్వండి. గవర్నమెంట్ సెక్టార్లో కూడా జాబ్స్ ఇవ్వండి. ఎగ్జామ్స్ రాస్తున్న మా బిడ్డలు దీవించండి, కృప చూపించండి. నీట్లో మా బిడ్డలు క్వాలిఫై అయిన బిడ్డలకు నాయన మంచి నాయన సీట్స్ ఇవ్వండి, నాయన మెడికల్ సీట్స్ ఇవ్వండి. అద్భుత రీతిలో కృప చూపించండి. ఎవరికి ఇబ్బందులు విడిపించండి. ఎవరికి బిజినెస్ విషయాలు కృప చూపించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేసి దీవెనతో నింపమని, అపవాదికి లయపరచమని కృపాక్షేమను ప్రతి ఒక్కరు తోడగించండి. విజయం ఇచ్చేవాడు నీవే, మాకు ముందుండేవాడు నీవే, పరిచయ పక్షం మీరుండండి. ఆ ప్రామిస్లో ఆ కేసు కొట్టివేసి చీకటి తొలగించండి. ఈ సర్కస్ రెండోడితో మాట్లాడి నాయన గిఫ్ట్కి ఇప్పించండి. నాయన సిద్ధపూర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అవ్వాలా, నీటిలో కృప చూపించండి. వాడిని కూడా దీవించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. అయ్యా ప్రతి విశ్వాసం నీ ఆత్మతో, నీ శక్తితో, నీ కృపతో నింపండి. ఈరోజు అంతా కూడా ఒక జయమనివ్వండి. బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి ఈరోజు నీ కృపాక్షేమాలు తోడగించండి. పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలి, గర్భఫలం వీళ్ళు గర్భాలు పొందాలి, గర్భిణీశులు క్షేమ సుఖసులు పొందాలి, సంఘాన్ని రోజు రోజుకి అభివృద్ధి పొందాలి, నూతనాత్మలు నడిపించండి. పాత వారు ఎవరు మిస్ కానివ్వదు. అందరిని బలపరిచి పరిచారకులని, చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని కృపాక్షేమాలు తోడగించి నడిపించుకుని మహిమించిందండి. ఇజ్రాయిల్లో ప్రభా, ఇజ్రాయిల్ని మీద నాయన బాంబులేసి ఇబ్బంది పెడుతుంది. ఆ చీకటి తొలగించండి. నీ బిడ్డలే పై చేయగా ఉండాలా. నీ బిడ్డలంటే ప్రపంచమే భయపడాలి. అంత శక్తి సామర్థ్యాలు ఇవ్వండి, కృప చూపించండి. ఐరన్ డోగులు అవన్నీ మంచి పని చేయాలి, కృప చూపించి కార్యాలు చేయండి. మా పక్షంగా మీరుండి అన్నింటిలో ఎక్కడ మోసపోయిన నష్టపోయినది అన్నింటిలో కృపని, జ్ఞానాత్మనిచ్చి దేవునితో నింపమని, కృపాక్షేమాలు దయచేయండి. ఆధ్యాత్మిక బలపరచండి, ప్రార్థనాత్మ నింపండి, పరిశుధాత్మక శక్తితో ప్రతి కుటుంబంలో మీ సన్నిధి సమాధానం తోడించి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బలమైన ప్రార్థనాత్మ దిగొచ్చునుగాక, ఐశ్వర్యం, సమృద్ధి, కృప దిగొచ్చునుగాక. ఆమేన్.